అత్తమ్మ టీవీలో ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఈ చింత చిగురు పప్పు కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, దీన్ని కొంచెం వేయించి పెట్టుకోవాలి. లేతగా ఉన్న చింత చిగురు 1/2 కప్పు, దీన్ని శుభ్రం చేసుకొని కొమ్మలు విడదీసి వేరుగా పెట్టుకోవాలి. టమాటా 1 పెద్ద సైజు తీసుకోండి. పచ్చిమిర్చి 3, నూనె లేదా నెయ్యి 1 టీ స్పూన్ తాలింపు కోసం, అలాగే తాలింపు దినుసులు ప్రతిదీ 1/2 టీ స్పూన్. కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చింత చిగురిని ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. బాగా లేతగా ఉన్న చింత చిగురు ఎంచుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. వీటిలో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని వేరు చేసి వాటి నుండి ఆకుల్ని ఇలా సపరేట్ చేయాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఆకులు మాత్రమే సపరేట్ చేయాలి. ఓన్లీ ఆకులు తీసుకుంటే ఈ పప్పు కూర భలే రుచిగా ఉంటుంది. ఇలా సపరేట్ చేసి వేరుగా పెట్టుకోండి. కొమ్మలు వేరు చేసి చింత చిగురు ఆకులు మాత్రమే సపరేట్ చేసి పెట్టుకోండి. ఈ లోపుగా కందిపప్పుని 2 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం నీళ్లు పోసి నానబోసుకొని తర్వాత కుక్ చేసుకోవాలి. అదే బాండీలో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయండి. అందులో చింత చిగురు వేయండి. చింత చిగురు వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ చింత చిగురు కలర్ మారి డార్క్గా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇది ఈ విధంగా మారుతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా పప్పులో 1 టమాటా వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. అది వేడైన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న చింత చిగురు వేయాలి. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును వేయండి. పప్పులో 1 టమాటా వేసి ఉడకబెడితే సరిపోతుంది. పప్పు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. పప్పు కూరలన్నీ నూనె కంటే నేతితో తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అది మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత మరో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలపాలి. మరో 2 నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా డిఫరెంట్ టేస్ట్తో ఉండే చింత చిగురు పప్పు కూర రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.